Hi, love you. Welcome back to Manabadi. This is Ravi. సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్. సో లాంగ్స్ 7 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి ఇస్తే దాంట్లో 5 క్వశ్చన్స్ మీరు రాయాలి. అయితే మేమేం చేస్తున్నామంటే 7 క్వశ్చన్స్కి ఇంకొక 7 క్వశ్చన్స్ యాడ్ చేసేస్తున్నాం. అంటే ఒక క్వశ్చన్ మీకు ఒక చాప్టర్ నుంచి రావాల్సి ఉండగా ఆ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తున్నాం. 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసి మీకు ఇస్తున్నాం. దాంట్లో ఏదైనా ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామ్కి రావచ్చు అని. సో అలాగా 7 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి ఇస్తే దాంట్లో మీరు 5 క్వశ్చన్స్ రాయాలి కదా. అయితే 7 క్వశ్చన్స్ గాను ఇంకొక 7 క్వశ్చన్స్ 14 క్వశ్చన్స్ ఇస్తున్నాం. అలా 14 క్వశ్చన్స్ మీకు ఇస్తే దాంట్లో నుంచి 5 క్వశ్చన్స్ మనం ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మీరు ఎగ్జామ్లో ఎలాగైనా సరే 5 క్వశ్చన్స్ అటెండ్ చేయాలని టార్గెట్తో ఈ క్వశ్చన్స్ ఇస్తున్నాము. మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి. సమ్స్ వస్తాయి, సమ్స్ ఒకవేళ అటు ఇటు అయినా మెథడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. కనీసం మీరు 5 క్వశ్చన్స్ ఈజీగా అటెండ్ చేయాలి, తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది. సో సపోర్ట్ చేయండి, మీరు లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. వీళ్ళకి వెళ్దామా. మ్యాథమెటిక్స్ 2Aలో సెకండ్ ఇయర్ లాంగ్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ చూస్తున్నాము. సో మీకు ముందుగా చెప్పినట్టుగా మనం ఒక క్వశ్చన్కి 2 క్వశ్చన్స్ ఇస్తున్నాం. అంటే ఒక చాప్టర్లో నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తున్నాము. దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్తో మనం ఇస్తున్నాం. సో చూడండి, డిమోరస్ థియరమ్ నుంచి మనం 2 క్వశ్చన్స్ ఇచ్చాము. సో ఫస్ట్ క్వశ్చన్లో నుంచి కానీ సెకండ్ క్వశ్చన్లో నుంచి కానీ వస్తుందని హోప్తో మనం ఇచ్చాం. ఒకవేళ ఈ క్వశ్చన్ రాకపోతే ఈ క్వశ్చన్ వస్తున్న ఉద్దేశంతో ఇచ్చాం స్టూడెంట్స్. సో మీరు ఎలా ప్రిపరేషన్స్ చేయాలంటే మెథడ్స్ మీద ఫోకస్ చేయండి, సమ్ టు సమ్ ప్రాక్టీస్ చేయండి, మెథడ్స్ మీద కూడా ఫోకస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ నుంచి మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. సో ఈ క్వశ్చన్ చాలా చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. మీకు సొల్యూషన్స్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ మీరు ఏం చేయాలంటే సమ్ని ఈ మెథడ్ ఫోకస్ చేయండి. ఒకవేళ 2 కాకుండా వేరే వాల్యూ ఇచ్చినా మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మెథడ్ మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే ఇది మెథడ్ బేస్, చాలా చాలా ఈజీ సమ్ ఇది. అండ్ చూడండి, సాల్వ్ ద ఈక్వేషన్ ఇచ్చాడు బీయింగ్ ఇన్ ఏపీ. సో ఇది కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్స్. ఓకే, ఈజీ క్వశ్చన్స్ అండ్ ఎగ్జామ్కి వచ్చే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ మనం ఈసారి ఏమొస్తుందని మనం ఎస్టిమేట్ చేసి ఇచ్చాం స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ నుంచి కానీ 6th క్వశ్చన్ నుంచి కానీ ఒక క్వశ్చన్ రావచ్చిన ఉద్దేశంతో మనం ఈ 2 క్వశ్చన్స్ ఇచ్చాం స్టూడెంట్స్. సో ఇది క్వశ్చన్ 5th క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద 4 consecutive టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x to the power of n are a1, a2, a3, a4 రెస్పెక్టివ్లీ అని షో దట్ అని ఆన్సర్ ఇచ్చాడు. మీరు ట్రై చేసి లాస్ట్లో ఈ ఆన్సర్ వేసినా మీకు మార్క్స్ వస్తాయి. షో దట్, ప్రూవ్ దట్కి అలానే చేయాలి. షో దట్, ప్రూవ్ దట్కి లాస్ట్లో ఫైనల్ ఆన్సర్ ఇదే ఉంటుంది కాబట్టి సో అలాంటి క్వశ్చన్స్ని ఇచ్చిపెట్టకండి. మధ్యలో రాంగ్ వచ్చినా కానీ లాస్ట్లో ఫైనల్ ఆన్సర్ వేస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. అదే కొంచెం మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, షో దాట్ అని ఇచ్చి సో మనకి ఆన్సర్ తేవాలి కాబట్టి లాస్ట్లో ఈ ఆన్సరే ఉంటుంది. కొంచెం గమనించండి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చిపెట్టకండి. ఎగ్జామ్లో వస్తే షో దట్, ప్రూవ్ దట్ అంటే మీరు ఎక్కువ ట్రై చేయండి, ఎందుకంటే మధ్యలో స్టెప్స్ రాంగ్ అయినా మీకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే 7th and 8th నుంచి మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. చూడండి, 7th and 8th ఒకటి మనం ఏం చేస్తామంటే ప్రూవ్ దట్ అని ఇచ్చాము, ఈ ఈక్వేషన్ ప్రూవ్ చేయాలి. అండ్ ఇంకోటి ఫైండ్ ద సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ సిరీస్ అని ఇచ్చాము. ఓకే, సో దీంట్లో గమనించండి, మీరు ఇక్కడ చాలామంది ఈ సిరీస్ కాకపోయినా వేరే సిరీస్ ఇచ్చినా మీరు చేయగలిగేట్టుగా ఈ మెథడ్ మేము ఫార్మాట్ చేసాము, ఈ మెథడ్లో ఇచ్చాము. గమనించండి, ఇక్కడ ఎలా ఉంది అంటే ఇక్కడ 3/5 ఉంది, ఇక్కడ 3/5 ఉంది, ఇక్కడ 3/5 ఉంది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఏం కావాలి మనకి, 1 + 3/5 ప్లస్ అని ఈ టర్మ్ రావాలి. అందుకోసం ఇది మిస్ అయింది కాబట్టి ఇది మనం యాడ్ చేసుకుని సమ్ చేయాలి. ఇంకొక సమ్లో ఎలా ఉంటుందంటే ఇది కూడా ఇస్తాడు, ఎలాగంటే 3/5 ఇస్తాడు, ఇక్కడ ఇవ్వడు, 1 ఇవ్వడు. కాబట్టి ఇక్కడ ఏం చేసుకోవాలి, 1 అని బోత్ సైడ్స్ యాడ్ చేసుకొని సమ్ చేయాల్సి ఉంటుంది. గమనించండి, సో ఈ మెథడ్ చాలా చాలా ఈజీ క్వశ్చన్. కొంచెం మీరు గమనించండి. మీకు కావాలంటే కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ నేను వీడియో తీయకపోతే నేను ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఓకే, సో మా ఛానల్ ఎంతో కష్టపడి మీకు ఈ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఇస్తుంది. గమనించండి. అండ్ మీరు కష్టపడి మార్క్స్ తెచ్చుకునే కన్నా ఇలాగా మీరు ఇంపార్టెంట్ ఫస్ట్ చేసి నెక్స్ట్ మీకు వచ్చినవి
నెక్స్ట్ మీసారి ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ అలాంటివి చేయండి, మీకు సేఫ్ సైడ్లో ఉంటారు. ఓకే, సో దీంట్లో 5 క్వశ్చన్స్ మెథడ్స్ ఎక్స్పెక్ట్ చేయండి, 4 క్వశ్చన్స్ మనకు సమ్ టు సమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, స్టేట్ అండ్ ప్రూవ్ ద ఎడిషనల్ థియరమ్ అండ్ ప్రాబబిలిటీ లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈ ఇయర్ కూడా రావచ్చు అనే ఉద్దేశంతో ఇచ్చాము. 9th ఈ క్వశ్చన్ అండ్ ఈ క్వశ్చన్ కూడా ఇచ్చాము, సో గమనించండి. అండ్ 10th వచ్చేసి బేర్స్ థియరమ్ ఇచ్చాము. ఓకే, సో ఈ రెండిట్లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ మోస్ట్ ఈజీ క్వశ్చన్సే లాంగ్స్ క్వశ్చన్స్ ఇచ్చాను, గమనించండి. ఓకే, నెక్స్ట్ 11th and 12th నుంచి ఒక క్వశ్చన్ ర్యాండమ్ వేరియబుల్ చాప్టర్లో నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి. సో చాలామంది ఎక్కడ పోతుంది అంటే, సో ఈ టేబుల్ తర్వాత సమ్ చేస్తారు కదా, ఆ స్టెప్స్లో పోతుంది. ఎందుకంటే ఈ సమ్స్ ఈజీ అనుకుని కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. సో మీరు నెగ్లెక్ట్ చేయకండి, పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి, ఒక్కసారి సెల్ఫ్ టెస్ట్ రాయండి, ఖచ్చితంగా మీరు ఎగ్జామ్కి ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. ఓకే, అండ్ లాస్ట్ 13 and 14 చూద్దాము లాంగ్ క్వశ్చన్స్లో. మీన్ డీవియేషన్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాను నేను, అండ్ వేరియన్స్ అండ్ స్టెప్ డీవియేషన్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాను. సో ఈ మెథడ్స్లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ రావచ్చు. సో ఈ 2 మెథడ్స్ చేసుకోండి, ఒక క్వశ్చన్ ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. సో ఇవి లాంగ్ స్టూడెంట్స్. మనం షార్ట్స్కి వెళ్దాము. సో నీ ఇచ్చిన క్వశ్చన్స్ని పర్ఫెక్ట్ అవ్వండి, మెథడ్స్ మీద ఫోకస్ చేయండి, అండ్ తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు షార్ట్స్కి వెళ్దామా? ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఫస్ట్ క్వశ్చన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇది ఒకవేళ మిస్ అవుతే ఈ క్వశ్చన్ రావచ్చు అని మేము హోప్ చేస్తున్నాం. ఓకే, సో సెకండ్ క్వశ్చన్కి మనము 3rd నుంచి 4th నుంచి రావచ్చు. 3rd and 4th నుంచి ఒక క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఒకవేళ ఇది మిస్ అవుతే ఈ క్వశ్చన్ అయితే వస్తుంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 5th నుంచి 6th నుంచి ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. ఇది కూడా మీకు తెలుసు, చాలా మీ ఎగ్జామ్స్ కూడా వచ్చింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, 7th and 8th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎంసెట్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ మాస్టర్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ కూడా ఇచ్చిన క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, వర్డ్ ఆఫ్ ది ఎంసెట్ ఇచ్చాము. ఇది కూడా 2 క్వశ్చన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, దీనిలోంచి ఒకటే క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 9th and 10th నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ చాప్టర్ మీకు తెలుసు, మోస్ట్ ఫెమిలియర్ చాప్టర్ ఇది, ప్రాబబిలిటీ చాప్టర్. ఓకే, సో దీంట్లో నుంచి సో సపోజ్ A and B ఆర్ ద ఇండిపెండెంట్ ఈవెంట్స్ విత్ P of A ఇచ్చాడు అండ్ వాల్యూ P of B ఇచ్చాడు. దెన్ చాలా సింపుల్గా మనం ఈ వాల్యూస్ని ఈజీగా చేసుకోవచ్చు. అలాంటి సమ్స్ ఇవి. ఓకే, మీరు ఒకసారి చేస్తే ఇవి ఈజీగా కాదా మీకు తెలుస్తుంది స్టూడెంట్స్, గమనించండి. అండ్ 11th and 12th నుంచి మనకి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, 11th and 12th నుంచి కూడా మనం ఈజీగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ చూసుకుంటే పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి 13th and 14th నుంచి 2 మెథడ్స్ ఇచ్చాము. ఈ మెథడ్ కాకపోతే ఈ మెథడ్ రావచ్చిన ఉద్దేశంతో ఇచ్చాము స్టూడెంట్స్. ఇది టోటల్గా షార్ట్స్, గమనించండి. ఇవి షార్ట్స్. ఇంకా లాంగ్స్ షార్ట్స్ ఇవి స్టూడెంట్స్, ఇవి ప్రాక్టీస్ చేయండి. 100% మీకు ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మేము ఇచ్చాము. మీ క్వశ్చన్స్ ఎగ్జామ్కి వస్తే మీరు ఎగ్జామ్ బాగా రాస్తారు. హోల్ హార్టెడ్గా మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను స్టూడెంట్స్. మంచి మార్క్స్ సాధించండి. అండ్ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.